ఆయన తప్పించి ఇస్తే ఏమన్నా మళ్ళీ గొడవలు జరిగే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా జరుగుతాయి కదా. ఎవరికైనా ఫస్ట్ ఒక ఆయన గౌరవప్రదంగా ఆయనకు డిప్యూటీ సీఎంకి ఇచ్చారు కదా, ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ ఆయన కాకుండా ఇంకో ఆయన పెడతా అంటే ఆయన ఖచ్చితంగా రెస్పెక్ట్ తక్కువ చేసినట్టు ఉంటుంది ఖచ్చితంగా. మరి పవన్ కళ్యాణ్ గారు ఎలా అనిపించింది? ఆయన 10 ఏళ్ళుగా కష్టపడుతున్నారు పార్టీ పెట్టి, ఆయనలో ఎంతవరకు ఆయన డెవలప్ అయ్యారు? ఇంకెన్నాళ్ళలో ఆయన ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉందనుకుంటున్నారు? ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ అంటే ఇంకా ఆ పార్టీ నుంచి విలీనమయ్యి ఆయన సొంతంగా ఇంకా కొన్ని సీట్లు గెలిస్తే తప్పిస్తే సొంతంగా సీఎం అయ్యే అవకాశం ఇప్పట్లో లేదు. దానికి కొద్దిగా టైం ఉంది. వాళ్ళకు విభేదాలు వచ్చి లేకపోతే ఈయన సింగిల్ వచ్చి ఎదుగుదాం అనుకున్నప్పుడే ఇదంతా స్టార్ట్ కావచ్చు. నాకు తెలిసిన కూటమికి పవన్ కళ్యాణ్ గారు చాలా మనస్ఫూర్తిగా సపోర్ట్ చేశారు కదా. రేపు అన్నాడు పవన్ కళ్యాణ్ గారు సీఎం క్యాండిడేట్ నిలబడితే అదే కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు, అభిమానులు అంతే మనస్ఫూర్తిగా ఆయన సీఎంగా నిలబడితే సపోర్ట్ చేస్తారా? ఖచ్చితంగా చేయకపోవచ్చు. టీడీపీ ఎమ్మెల్యేలు కొంతమంది వాళ్ళు కట్టుబడి ఉంటారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా చేయరు. ఇక పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ చేస్తే తప్పిస్తే ఆప్షన్ లేదు. వాళ్ళు సపోర్ట్ చేయాలంటే ఈయన పాలిటిక్స్ స్టార్ట్ చేయాలి. నాకు తెలిసింది ఈ రకమైన పాలిటిక్స్ అంటే ఎమ్మెల్యేలని తన సైడ్ తిప్పుకోవడం, తన సైడ్ అది ఏ రకంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా పవన్ కళ్యాణ్ గారిని? చేయొచ్చు. ఆయన స్టేబుల్గా ఇలా పాలిటిక్స్లో కంటిన్యూ అయితే చేయొచ్చు.